మనిషి ఎప్పుడైనా తోతాడా అయినా నీకు ఎన్నిసార్లు చెప్తున్నా అర్థం కావట్లేదు. పెళ్ళి పోరా నీకు దండం పడ్డా మమ్మల్ని వదిలేరా. వెళ్తావా కొట్టుకోవాలా? వెళ్తావా కొట్టుకోవాలా? చెప్పు, వెళ్తావా కొట్టుకోవాలా? ఏమ్రా ఎడికే పొద్దుందాక సరే కానీ ఏం లేట్ అయింది అట్లా తెచ్చారా ఇంకా మన ఊరి నుంచి తెచ్చిరా తెచ్చినాం పట్టా పడ నూకుడే లేదా అయిపోయింది లేరా లేదల్లా 2 days అది చూడక నన్ను మీరు అన్నది కొంచెం చెల్లిపోతారా రెడ్డమ్మా నువ్వు కూడా నన్ను నమ్మవా? నమ్మనురా. అయినా నేను ఈ రోజు నా కళ్ళతో నేను చూసాను నిజ స్వరూపం. అయినా నిన్ను నమ్మమంటున్నావు చూడు. ఛీ అన్న వీడితో మనకు పని లేదు, పద. రెడ్డి నమ్మవా? నమ్మ సారీ భయ్య, మా చెల్లెమ్మ చెప్పినాక ప్రపంచంలో ఎవరు చెప్పినా నమ్మ. నీతో చూస్తాను చాలు, ఇక గుడ్ బాయ్. ఒక్కసారి గొడవ చూద్దామా? ఇవాన చూడు, ఇది ఊరు, ఎవరన్నా చూస్తే బాగుండదు. కొంత కాలిస్తే పొద్దున పోదాం. అరే మరి ఇద్దాం బామా మన నడాడు ఇప్పుడే వాళ్ళ ఇంటికి. ఇగో నువ్వు తాగు పండుకో. పోదామారా? భయపడకు, నీకు నేనున్నా. నువ్వు భయపడకు, నీకు నేనున్నా. ఇగో పండుకో, పో, నీ ఇష్టం. ఫోన్ చేస్తాం, వెళ్ళైతే రా.
హైదరాబాద్ ముఖం చూసినోడే కాదు, ఈడు హైదరాబాద్ వచ్చి నన్ను పట్టుకుంటాడా? రాజు వద్దు. ఏంది చెప్పు ఇప్పుడు. పొద్దున 6 గంటలకు ఉంది, తిరుగుతూనే ఉన్నా అటు ఇటు నీకోసం. నేను తిరగమని చెప్పినా? నేను చెప్పినా? అయినా నాకు స్కూల్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి. చా పొద్దున్న నుంచి పిచ్చుకుక్కలా తిరుగుతున్నా నేను పంపించడానికి ఆ స్కూల్కి. ఓకే కదా, ఆకలి అవుతుంది ఏమన్నా? ఏం లేదు. అయినా నా దగ్గర ఏం లేదు, నాకు స్కూల్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నా. చక్కగా వెళ్ళిపోయి నుంచి మా అన్న ఇప్పుడు బయటికి వచ్చే టైం, ఇటు నుంచే పోతుంది. చూసిండు అనుకో, తర్వాత నాకు సంబంధం లేదు. అయినా 3 days టైం ఎందుకు పట్టింది నీకు రావడానికి? అంటే గొడవ అయిన టెంపుల్ రావడానికి ఏమన్నా అదే కాదు కదా, నాకు తెలుసు కదా. 11 days లుంగి కట్టుకొని త్యాగాలు చేయాలి కదా అక్కడ కూడా, అందుకే టైం పట్టింది. అందుకే ఇమ్మీడియట్లో వచ్చేసాను. సరే ఇప్పుడు వెళ్ళిపో. మళ్ళా నేను వచ్చి 3 days అయిందనే అని ఇంట్లో నరకం చూస్తున్నా. అన్న ఇంట్లో మొత్తం చెప్పేసిండు, వద్దు మళ్ళా గొడవలు, ప్లీజ్ వెళ్ళిపోను. 3 days నుంచి నేను ఎంత బాధపడుతున్నా నాకు తెలుసు. స్కూల్కి కూడా నేను అట్లనే పోతాను. వెళ్ళిపోయి ఇంత రిస్క్ చేసి వస్తే వెళ్ళిపో అని సింపుల్ చెప్తే వెళ్ళిపోతారా చెప్పు. వెళ్ళారు కదా. లేదు, నేను వెళ్తా. లేదన్నా ఎందుకు వెళ్తున్నావు? అయినా నీకు ఆ లుంగియే బాగుంది, దీనికా కంటిన్యూ. నాకు వెళ్ళడం ఇష్టం లేదు. తాగు ఏడన్నా, నాకు సంబంధం లేదు. కావాలంటే సాయంత్రం కలుస్తా, ఇప్పుడు పో. కొంచెం ఆగు, ఎందుకు ఆగు అంటే సాయంత్రం ఏ టైం? 4 o'clock. 4 అయిపోతే అప్పుడు మీ అన్నీ ఎక్కడ ఉంటాడు? ఏడుంటాడో ఆడికి పక్క కదా, పక్క. మాట తప్పొద్దు. నీళ్ళకి కాదురా నేను. ఎక్కడ రమ్మంటావు ఇప్పుడు? నువ్వు లొకేషన్ చెప్పండి, నేనే వస్తా. స్కూల్ కాడికి వచ్చానా? నాకు అవన్నీ తెలుసు, నేను కూతురు. స్కూల్ కాడికి వస్తున్నా, 4కి గేట్ ముందు ఉంటా. బాయ్. గుడ్ మార్నింగ్ మిస్. గుడ్ మార్నింగ్. హలో, ఎక్కడా ఏడున్నా బే? ఇక్కడ బయట ఉన్నా సార్. వస్తున్నా, గేట్ పెట్టుకు వచ్చారు ఫాస్ట్గా. వస్తున్నా. చెప్పండి సార్, అది ఒక 1 hour పర్మిషన్ కావాలి సార్. లేదు, ప్రిన్సిపల్ సార్ అడగండి, మీరు నన్ను అడగండి.
మమ్మీకి బ్యాలెన్స్ సార్ ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి 1 అవర్లో వచ్చేస్తాను ఇది ఒకసారి సార్తో మాట్లాడండి, ప్రతిసారి నన్ను అడిగితే ప్లీజ్ ఓకే 1 అవర్లో వచ్చేస్తారా? 1 అవర్లో పక్కా. ఓకే థ్యాంక్ యూ. త్వరగా రండి. ఓకే థ్యాంక్ యూ. ఎక్కే తొందరగా పోదాం. ఇవ్వండి ఏమైంది? ఇవ్వండి మీరు. బండి కదా ఏంది? నేను రానురా. ఎందుకు రావు? 10 రోజులు ఊర్లో ఉండొచ్చే బండిలాగానే తయారైనావు నువ్వు కూడా, చెత్త ముఖముడా. ఓ షిట్. అయితే ఇప్పుడు బండి కావాలా నేను కావాలా? ఎట్లా తీసుకోవద్దు ఇద్దరిని. ఎక్కు నువ్వు బండి. ఇవ్వండి ఇద్దరిని. ఇద్దరిని ఏం గట్టిగా ఉంది బండి. బీపీ పిచ్చ హైలో ఉంది, ప్లీజ్ రమ్మన్నది ముందు ఇక్కడ నుంచి దొబ్బై. అరే బండి ఇప్పుడు ఏమైంది? మన ఇద్దరిని తీసుకోవాలి, సేఫ్ గా తీసుకొస్తుంది నేను గ్యారంటీ. నాకు నమ్మకం లేదు. ఏంది నా మీద బండి మీద? ఇద్దరి మీద లేదు. ఇది చాలా బాగుంది. నువ్వు బండి ఎక్కువ, నేను చూసుకుంటావన్నీ. నీకు ఎందుకు అవసరం లేదు, దొబ్బై. అరే 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 బండి వద్దాను కదా, బస్కి వెళ్దాము. మొత్తం అయిపోయింది. నేను చెప్పినట్టు అయింది. చూపినమ్మా నా బతుక్కి ప్రశాంతత అనేదే లేదు. మళ్ళా గొడవ ఊరికట్టు వచ్చినాం, మళ్ళీ గొడవలు అయిపోయింది. ఒక్క మాట ప్లీజ్ రా. ఊకాక బతుకున్నాడు ఇంకా మేనే ఫ్రెండ్ కదా. ఏ పిచ్చా నీకు? మంచి మాట్లాడు. మా అన్న వాళ్ళ ఫ్రెండ్. చెప్పరా ఏమైందా? అన్న అందరు వాళ్ళే అన్న, నేను చూసిన మొత్తం వాళ్ళే ఉన్నారు. పక్కన పక్క ఎంక్వైరీ చేసావా? చూసిన. పక్క చెప్పరా? గ్యారంటీ అన్న, నేను చూసినా. ఈవినింగ్ కలు మొత్తం చెప్తా. సరే సరే అన్న, సాయంత్రం కలుస్తాను. సారీ. అక్కడ రారా. దేవుడా దేవుడా తిరుమల దేవుడా. పోదమ్మా, బండి రెడీ ఉంది. బండి రెడీ ఉంది, అది ఇది కాదు. ముందు నా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయి. చెప్పు. అసలు వాడికి ఎట్లా పరిచయము? వాడు మా అన్న ఫ్రెండ్, వాడితోటి వాడు వీడు అని చెప్పి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు ముందు ఈ క్వశ్చన్కి క్లారిటీ. నాకు ఇప్పుడు పోయే మూడు కూడా లేదు, ఇప్పుడు ఏడే పోయేది కూడా లేదు. ఏ నా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇయ్యని చెప్పిన. అవసరం అవని నీకు? పక్కన వదిలే. నా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇయ్యని చెప్పిన. వాటి గురించి అడక్కు. వాడు నీకు తెలుసా? నీకన్నా ముందు నాకు తెలుసు. మొయ్ వెళ్దాం పద. మనం వచ్చింది ఏం పని? బస్ అంతే, సీక్రెట్ వద్దు. పద. నేను రానురా. నా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తే నేను వస్తా. ఎందుకు ఇప్పుడు అవన్నీ తెలుసుకొని ఏం చేస్తా చెప్పు? చెప్తున్న తర్వాత మనం బయటికి వెళ్దామని వచ్చినాం కదా, వెళ్దాం బయటికి. ఎందుకు ఇవన్నీ తలనొప్పి తప్ప? నాకు అవసరం లేదు, దొబ్బేను. వెళ్ళిపో. నీకేం కావాలి తెలుసుకొని? వెళ్ళిపో అన్న. తెలుసుకొని ఏం చేస్తా చెప్పు? అవసరం లేదు, నువ్వు నాకు చెప్పవద్దు, నేను నిన్నేం అడగవద్దు. వెళ్ళిపోను. అయ్యో దేవుడా. ఊర్లో అదే పని, ఈడ అదే పని. ఏడ ప్రశాంతంగా ఉండవా? మనుషులో ఉండనియవా నువ్వు? మనిషివి కదా ఒకసారి చెప్తే. అబ్బా వదిలేసేయి, పద వెళ్దాము. నేను రాను అని చెప్పిన. వెళ్ళిపోను ప్లీజ్. టైం అవుతుంది, ప్లీజ్ వెళ్దాం పద. నాకు ఇంకా కోపం వస్తుంది. ఎవరికి భయపడా? నేను అర్థమవుతుందా? వెళ్ళిపో, అంత ఇంపార్టెంట్ పని ఉంటే. సరే మరి, నాకేం చెప్తలేవు కదా, ఉండట్లని. అర్థమైందా?
నువ్వు నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేదాకా నాకు కాల్ చేయకు, నాకు మెసేజ్ చేయకు, నన్ను కలవాలని అస్సలు ట్రై చేయి. అర్థమైందా? బాయ్. ఏడున్నారు? అరే అవునగా నేను ఉన్నాను తెలుసు, ఎందుకురా బండి ఆపిన వీడా? తెలుసు, నాకు కూడా తెలుసు, నీకు తెలుసా అని, కానీ ఆపద్దు కదరా. తల్లి వెళ్ళిపోయిందిరా, పోతూనే ఉందాడా. వద్దులేరా, నేను మేనేజ్ చేస్తానులే. సరే ఈవినింగ్ కాదు, సరేరా. పదన్నయ్య. ఇక్కడ ఆపన్న. ఇక్కడ ఫ్రెండ్ వస్తుందంట, తనతో వెళ్ళిపోతాను. ఆయన ఇక్కడే కదా అన్న, నేను వెళ్ళిపోతాను. సరే. ఈ టైంలో ఇవ్వడరా ఫోను, దగ్గర. హలో ఎదవా, ఎక్కడున్నారా? నువ్వు ఎక్కడున్నావు నాకు సంబంధం లేదు. 2 minutesలలో నువ్వు నా దగ్గర ఉండాలి. అబ్బా చా, తొందర. ఓకే వస్తున్నా. హ్యాపీ బర్త్డే రెడ్డమ్మ, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఒక్క మాట, నేను ఏమన్నా చచ్చిపోయినారా? ఏందది? ఏందది? కోపం వచ్చిందా? సరే కానీ హ్యాపీ బర్త్డే ఉంది, ఏం దావత్ ఈరోజు? దయచేసి నువ్వు ఫస్ట్ ఆ హ్యాపీ బర్త్డే విషయాలు చెప్పడం ఆపేసి. ఇంకెట్లా చెప్పేది? నాకు బట్ట మీద విరక్తి వస్తుందిరా బాబు. సరే కానీ స్కూల్ కా? అవును. ఈరోజు బర్త్డే పెట్టుకొని స్కూల్ కు ఎవరు పంపిస్తారు నిన్ను?
నేనేం ఇంకా చిన్న మొల్లిని కదా నన్ను ఎవడో తీసుకోపోవడానికి. నేను పోతా. నేను అంతే కదా. అయినా నువ్వెవడవిరా నన్ను పంపకుండా ఉండడానికి? వాట్ వాట్ యు టాక్? ఏం మాట్లాడుతున్నావు? తెలుగు వచ్చా? సరే కానీ పోదాం పద. నీతో ఎవడొస్తాడు రా? బర్త్డే కదా, అలా 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 టీకల పరిస్థితి పోయి తిరిగి రాపో. రెస్టారెంట్కి పోయి నువ్వు తిరిగి రాపో, నువ్వు తిని రాపో, నాకు సాయంత్రం. అవసరం లేదు. సాయంత్రం బిర్యానీ పార్టీ దుమ్ము లేపాలి ఈరోజు. చేసుకోను, నాకు ఎందుకు? అవసరం లేదు. అంటే ఇప్పుడు రావా? నేను రాను. సాయంత్రం ఇంటికి కూడా పంపించా. ఎవరు వస్తాడా అని నువ్వెవరు నన్ను పంపించడానికి? తర్వాత తెలుస్తుంది ఎవరు. ఓకేనా? సాయంత్రం ఇంటికి ఎట్లయితే నేను చూస్తా. కొట్టే దెబ్బ వేసేస్తా. కొద్దిగానే కొట్టడం కానీ నన్ను పోన్నాడు. సరే మెన్నేడు ఇది వాడడం నీకే కాదు, నాకు చాలా బావచ్చు. సరే కానీ పోదాం ఇక. బండి తీసుకొచ్చిన, ఈ విశేష అయిపోయినాయి. రెస్టారెంట్ తీగల పిలిచి నడువు పోదాం. ఏ నీకు చెప్తుంటే అర్థం కావట్లే? నేను రాను అన్నా, నేను రాను. సాయంత్రం ఇంటికి వచ్చి తీసుకొస్తా. అట్లా మాట్లాడక ముందు చెప్తా. దొబ్బై నువ్వు నాతో ఛాలెంజ్ చేసుకో. దొబ్బై మీ అన్న వస్తాడా ఎవడు వస్తాడా దొబ్బై చూసుకుందాం ఇక. పోతున్నా అబ్బాయి. సాయంత్రం ఇంటికి ఎట్లా వెళ్తావో నేను చూస్తా. నీ అన్ననే తీసుకొచ్చి అడిగేస్తా.